మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రుద్రమదేవి. రుద్రమదేవి ఎవరంటే గణపతి దేవుడి యొక్క కూతురు ఈమె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేసిందంటే 1216 నుండి 89 వరకు రూల్ చేసింది. ఈమె బిరుదులు చూసుకుంటే రాజగజ కేసరి, రుద్రదేవ మహారాజా, ప్లూటో రుతి అనేసి ఈ బిరుదులు ఉన్నాయి. అయితే ఈ రాజగజ కేసరి ఎలా వచ్చిందంటే ఈ బిదర్ కోట శాసనం ప్రకారంగా ఆమెకి రాజగజ కేసరి అంటారు. అయితే రాజగజ కేసరి అనేసి ఇంకా ఎవరికి ఉందంటే గణపతి దేవుడు కూడా ఇదే బిరుదు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఏనుగు లాంటి సైన్యంతో వస్తే రుద్రమదేవి సింహాల్లా గర్జించిందనేసి మరి రాజగజ కేసరి బిరుదు వచ్చిందనేసి బిదర్కోట శాసనంలో పేర్కొన్నారు. అయితే ఈమె శాసనాలు చూసుకుంటే మల్కాపూర్ శాసనం, ఫస్ట్ వన్ ఏంటంటే మల్కాపూర్ శాసనం, సెకండ్ వన్ ఏంటంటే బిదర్కోట శాసనం. ఈ మల్కాపూర్ శాసనం ప్రకారంగా దీనిలో తన తండ్రిలాగే తను కూడా రాజగజ కేసరి బిరుదు తీసుకున్నట్లు ఈ శాసనంలో ఉందన్నమాట. అలాగే ఈ శాసనం ప్రకారంగా ప్రసూతి వైద్యశాలల గురించి కూడా దీంట్లో పేర్కొన్నారు. అలాగే తన గురువు విశ్వేశ్వర శంభుకి మందడ గ్రామం దానం చేసినట్లు కూడా ఈ శాసనంలో పేర్కొన్నారు. మరి బిదర్కోట శాసనం ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఇది కన్నడలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి. శాసనకర్త ఎవరంటే రేచర్ల ప్రసాదిత్త. ఈ రేచర్ల ప్రసాదిత్తకి బిరుదులు ఉన్నాయి. ఏమేమి బిరుదులు ఉన్నాయి? కాకతీయ రాజ్య స్థాపనాచార్య, అలాగే రాయ పితామహంక అనేసి బిరుదులు ఉన్నాయి. అయితే ఇదే శాసనంలో యాదవుల పైన మహారాష్ట్ర పైన విజయానికి గుర్తుగా ఈ శాసనం వేయించిందనేసి మనకు గుర్తుగా చెప్తున్నాం. అయితే ఈ శాసనం ప్రకారంగా రుద్రమదేవికి రాయగజ కేసరి బిరుదు ఉందనేసి ఈ బిదర్కోట శాసనంగా పేర్కొంటాం మనం. ప్రతాప చరిత్ర అనేసి ఒక బుక్ ఉంటుంది, ఏకాంబ్రనాథుడు రాశాడు. మరి ఈ బుక్లో ఏం పేర్కొన్నాడంటే ఈ బుక్ ప్రకారం రుద్రమదేవి సవితి తమ్ముళ్ళైన హరిహర మురారి దేవుళ్ళు ఈమె సింహాసనం అధిష్ఠించిన తర్వాత తిరుగుబాటు చేశారు. రుద్రమదేవి తిరుగుబాటుని అణచివేసిందనేది ఈ ప్రతాప చరిత్ర ఏకాంబ్రనాథుడు బుక్లో పేర్కొన్నారన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇంకా వార్ జరిగింది. వీరభానుదేవుడు అనేసి మన గోదావరి మండలం పైన దాడి చేయడానికి వెళ్తారు రుద్రమదేవి. అయితే ఫస్ట్ టైం ఓడిపోతుంది రుద్రమదేవి. సెకండ్ టైం కూడా వార్ జరుగుతుంది. వీరభానుదేవుడు రుద్రమదేవి జరిగితే రుద్రమదేవి గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తన సేనాపతి అయిన పోతినాయుడు యొక్క హెల్ప్ తీసుకుని ఈ వార్లో గెలుస్తుంది. అలాగే వీరభానుడు ఎవరు? తూర్పు గంగా వంశం చెందిన కళింగ ప్లేస్ సంబంధించిన పర్సన్ అన్నమాట. అయితే ఈ విజయానికి గుర్తుగానే ద్రాక్షారామ శాసనం వేయిస్తారు. ఏంది? ద్రాక్షారామం శాసనం. మరి ద్రాక్షారామ శాసనం ఎవరు వేయించినంటే ఇనంగాల బ్రహ్మిరెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి దుర్గి శాసనం ఉంటుంది. ఇది ఎవరు వేయించారంటే జనగదేవుడు వేయించాడు. ఏ శాసనం ప్రకారంగా రుద్రమదేవిని ప్లూటో ధృతి పేర్కొన్నారని చెప్పిన. ఇంత మనకు ప్లూటో ధృతి బిరుదు ఉందని చెప్పినాక రుద్రమదేవికి అది ఏ శాసనం ప్రకారంగా అంటే దుర్గి శాసనం ప్రకారంగా జనగదేవుడు వేయించిండు అనమాట. ఇక్కడ చూడండి కొద్ది వార్ జరిగింది. ఇక్కడ ఎవరెవరికంటే కాయస్తంభదేవుడికి వర్సెస్ రుద్రమదేవి జరిగింది. ఈ రుద్రమదేవి ఈ టైంలోనే మన రుద్రమదేవి ఓడిపోతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వల్లూరికి సంబంధించిన కడపకు సంబంధించిన కాయస్తంభదేవుడు వర్సెస్ రుద్రమదేవికి యుద్ధం జరిగింది. మరి ఈ కాయస్తంభదేవుడు అంటే మన కాకతీయులకు శత్రువులైన పాండ్యులకి అలాగే యాదవులకి హెల్ప్ తీసుకొని వీళ్ళ సహాయం తీసుకొని రుద్రమదేవిని ఓడిస్తుంది అనమాట. మరి రుద్రమదేవి ఎవరి సహాయం తీసుకుందంటే తన సేనాపతి అయిన మల్లికార్జునునికి అలాగే అతనికి సహాయం హెల్ప్గా తీసుకొని ఈ యుద్ధంలో పాల్గొన్నది అనమాట. అయితే మల్లికార్జున సహాయకుడు ఎవరు? పువ్వల ముమ్మడి. ఇతను పువ్వల ముమ్మడి యొక్క శాసనం ఏంది? చందుపట్ల శాసనం. ఇతను దానం చేసిండు అనమాట చందుపట్ల గ్రామం. దేనికి దానం చేసిండు? సోమనాథ ఆలయానికి దానం చేసిండు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మన కాకతీయుల శత్రువులైన పాండ్యులు యాదవులు హెల్ప్ తీసుకొని యుద్ధంలో ఓడిస్తారని చెప్పిన కదా. అయితే ఇక్కడ పాండ్యులు ఎందుకు వచ్చిందంటే గణపతి దేవుడు ఉన్నాడుగా, గణపతి దేవుడు ఒక యుద్ధంలో ఓడిపోయిందని చెప్పిన కదా, ముత్తుకూరు యుద్ధం అనేసి. ఆ యుద్ధంలో పాండ్యుల చేతిలో ఓడిపోయింది. అయితే ఈ పాండ్యులకి హెల్ప్ తీసుకొని రుద్రమదేవిని ఓడిస్తారనమాట. అయితే దీనివల్ల కాయస్తంభ దేవుడికి ఏమని బిరుదు వస్తుందంటే చలమర్తి గండ అని బిరుదు వస్తుంది. మరి ఇక్కడ కాయస్తంభ దేవుడికి రుద్రమదేవికి వార్ జరిగింది కదా, ఈ వారిని మనం ఏమంటాం? త్రిపురాంతక యుద్ధం అంటాం. మరి త్రిపురాంతక యుద్ధం దేంట్లో పేర్కొన్నారో మనం గుర్తు అంటే చందుపట్ల శాసనంలో పేర్కొన్నారు. ఇది ఎవరు? పువ్వుల ముమ్మడి వేయించాను. అలాగే అత్తిరాల శాసనం. నెక్స్ట్ త్రిపురాంతక శాసనం అంబదేవుడు వేయించాను. మరి ఈ శాసనంలో దేని గురించి పేర్కొన్నారంటే త్రిపురాంతక యుద్ధం గురించి పేర్కొన్నారు. త్రిపురాంతక యుద్ధంలో ఎవరు ఓడిపోయింది? రుద్రమదేవి ఓడిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ప్రత్యేకతలు చూడండి. ఈమె న్యాయాంకర విధానం తీసుకొచ్చిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ బిట్ అడిగింది కూడా. న్యాయాంకర విధానం ఎవరి కాలంలో వచ్చిందంటే రుద్రమదేవి కాలంలో వచ్చిందంటాం. ఇది 1/4 ప్రాంతం మాత్రం న్యాయాంకర విధానంలో ఉంది. అయితే దీని మీనింగ్ ఏంటంటే అనేక గ్రామాల సమూహం, దీనికి ఒక సమూహం ఉంటుంది, ఒక విలేజ్ ఉండగా ఈ ఏదైతే పెద్ద విలేజ్ ఉందో దానికి హెడ్గా ఉన్నవాడు. దీనికి హెడ్గా న్యాయాంకర విధానం అనేసి ఉంటుండే పన్ను వసూలు రక్షణ గురించి ఉండేదన్నమాట. అయితే రెండవది చూసుకుంటే రెండవ ప్రత్యేకత మార్కో పోలో, ఇటలీకి సంబంధించిన వెనిస్ యాత్రికుడు ఈ కాలంలోనే రుద్రమదేవి కాలంలో విజిట్ చేశారన్నమాట. అవసరం అంట. ఇతని యొక్క బుక్
ఉందంటే ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ బుక్‌లో ఏమని పేర్కొన్నారు, రుద్రమదేవి ఉంది కదా! రుద్రమదేవి మరణం గురించి కూడా ఈ బుక్‌లో పేర్కొన్నారు. అలాగే రుద్రమదేవి కాళ్ళని మొత్తం మోటుపల్లి ఓడరు అని అంటే పొగిడిండనమాట. అంగరక్షణకి ఇంపార్టెంట్ ఇచ్చారు అనేసి బుక్‌లో పేర్కొన్నారు. రాజు చనిపోతే రాజులతో పాటు అంగరక్షకులు కూడా ఆత్మహత్య చేసుకున్నారనేసి ఈ ట్రావెల్స్ బుక్‌లో పేర్కొన్నారు. ఎవరు పేర్కొన్నారు ఇదంతా? మార్కో పోలో. మార్కో పోలో ఎవరి కాలంలో వచ్చిండు అంటే రుద్రమదేవి కాలంలో వచ్చిండని గుర్తుపెట్టుకోండి. అయితే మూడవ ప్రత్యేకత అంటే ఓరుగల చుట్టూ కందకను అలాగే బుర్జులను కోట లోపల మెట్లను నిర్మించిందంటే ఎవరు? రుద్రమదేవి నిర్మించింది. అయితే ఇక్కడ నెక్స్ట్ నోట్ ఒకటి చూసుకుంటే ప్రతాపరుద్రుడు నెక్స్ట్ వస్తాడు కదా! అతను 77 మంది నాయకులు ఉంటారు అతనికి నాయకత్వ సిస్టంలో. దానికి చిహ్నంగా దానికి గుర్తుగా 77 బుర్జులు నిర్మిస్తారంట. ఎవరు? ప్రతాపరుద్రుడు. కానీ ఇట్లా మెట్లను ఎవరు నిర్మించిన కోట లోపల? రుద్రమదేవి. బుర్జులు కూడా అదే. అలాగే కందకాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు రుద్రమదేవి తర్వాత నెక్స్ట్ ఎవరంటే ప్రతాపరుద్రుడు. ఇతను 1289 నుండి 1323 వరకు రూల్ చేసిండంట. ఇతని యొక్క బిరుదులు చూసుకుంటే నవలక్ష ధనుర్ధరీశుడు, అలాగే కుమారరుద్రుడు, వీరరుద్రుడు, మూరు రాయరగండ అనేసి బిరుదులు ఉన్నాయి ఇతనికి. అయితే ఇతని యొక్క శాసనాలు చూసుకుంటే సకలవేడు శాసనం, తౌరాల శాసనం అనమాట. అయితే ఈ సకలవేడు శాసనంలో కంచి ఆక్రమణ సందర్భంగా సకలవేడు గ్రామాన్ని రంగనాథ ఆలయానికి దానం చేశాడంట ఈ ప్రతాపరుద్రుడు. అయితే ఇతను న్యాయాంకర సిస్టమ్‌ని చాలా స్ట్రాంగ్ చేసిండంట, పటిష్టపరిచిండంట. ఎవరు? ప్రతాపరుద్రుడు. కానీ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? రుద్రమదేవి రుద్రమదేవి. అయితే 77 మంది న్యాయాంకరులు ఇతని కాలంలో ఉన్నారు. అంటే న్యాయాంకర సిస్టమ్‌లో 77 మందిని పెట్టి రూల్ చేసిన పర్సన్ ఎవరంటే, న్యాయాంకర సిస్టమ్ పటిష్టం చేసింది ఎవరంటే ప్రతాపరుద్రుడు అని గుర్తుపెట్టుకోండి. వీరందరూ ఒకే వంశం చెందినవారంటే వాళ్ళంతా ఎవరంటే వెలమల అంట. కానీ ఇక్కడ రెడ్డి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వలేదంట ప్రతాపరుద్రుడు. అది ఇతని కాలంలోనే మనకు ముస్లిం దండయాత్రలు స్టార్ట్ అయినాయి. అయితే ముస్లిం వాళ్ళు ఎన్నిసార్లు ఒరుగులపైన అటాక్ చేసినారంటే 5 టైమ్స్ అటాక్ చేసినారని గుర్తుపెట్టుకోండి. అయితే కాకతీయుల పతనం జరిగిందనేసి రెడ్డి అనే తల్లి మన కల్వచెరువు శాసనంలో పేర్కొంది. కాకతీయుల పతనం జరుగుతుంది అనేసి ఈ శాసనంలో పేర్కొన్నారంట. అయితే ఇక్కడ ప్రతాపరుద్రుడికి మహమ్మద్ బిన్ తుగ్లక్‌కి ఇక్కడ వార్ జరిగితే 1323లో ప్రతాపరుద్రుడు అతనికి బందీగా పట్టుకొని కాదిర్ ఖాన్ అండ్ ఖ్వాజా నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్తున్నారన్నమాట. ఢిల్లీకి తీసుకునే టైంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది ఎవరు? ఇక్కడ ప్రతాపరుద్రుడు. ఇదంతా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇదంతా జరిగిందనేసి ఏ శాసనంలో పేర్కొన్నారంటే విలాసతామ్ర శాసనంలో పేర్కొన్నారు. మరి విలాసతామ్ర శాసనం ఎవరు పేర్కొన్నారు? ఎవరు వేసిండంటే ముసునూరి పోలయ్య నాయకుడు. ఇక్కడ చూడండి, ఇతని కాలంలో మాచలదేవి ఎవరు అంటే నర్తకి అలాగే చిత్రకారిణి. ఇతనికి సమకాలికులుగా సమ్మక్క సారమ్మ ఉండే వీళ్ళకి సమకాలిక ప్రతాపరుద్రుడు సమకాలికులుగా ఉండేనంట. ఆస్థాన కాలంలో చూసుకుంటే విద్యానాథుడు అగస్త్యుడు అనేసి గుర్తుపెట్టుకోండి. అయితే సమ్మక్క సారలమ్మ గురించి నెక్స్ట్ టాపిక్‌లో మనం వీడియో చేద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడు వారని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఏ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటే నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుపెట్టుకోండి. కాకతీయుల పతనం ఏ శాసనంలో పేర్కొన్నారు అంటే రెడ్డి అనే తల్లి వేయించిన కల్వచెరు శాసనంలో పేర్కొన్నారని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ.